జనరల్‌గా డెలివరీ అయిన పేషెంట్స్‌కి బ్రెస్ట్ ఫీడింగ్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ పట్టట్లేదు అని, బ్రెస్ట్ పెయిన్ అవుతుందని, ఇంకా బేబీకి పాలు సరిపోవట్లేదని ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో, ఈరోజు కొన్ని బేబీ ఫీడింగ్ పొజిషన్స్ మీకు పొజిషన్స్ ఎలా ఉంటే బేబీకి ఈజీగా ఫీడ్ చేయొచ్చని చెప్పడానికి వచ్చాను. ఫీడింగ్ ఇచ్చే ముందు మదర్ కంఫర్టబుల్‌గా ఉండాలి. మనం కంఫర్టబుల్‌గా ఉంటేనే బేబీకి మనం కంఫర్టబుల్‌గా ఫీడింగ్ ఇవ్వచ్చు. సో ఫీడింగ్ ఇచ్చే ముందు బ్యాక్ సపోర్ట్ అనేది ప్రాపర్గా తీసుకొని బేబీని మన దగ్గరకు తీసుకోవాలి. మనం బేబీ దగ్గరికి బెండ్ అవ్వకూడదు. కింద బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లోస్ అని ఉంటాయి, అవి కానీ లేదంటే నార్మల్ పిల్లోస్ కానీ మన కింద పెట్టుకొని ఆ తర్వాత బేబీని పిల్లో పైన పెట్టుకొని ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. లేట్ బ్యాక్ పొజిషన్, దీంట్లో మదర్ మంచిగా బ్యాక్ సపోర్ట్ తీసుకొని పడుకోవాలి. తర్వాత బేబీని మన బాడీ పైన చెస్ట్ పైన ఉంచుకోవాలి. బేబీ టమ్మీ మన టమ్మీకి టచ్ అవ్వాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మదర్కి మంచి బ్యాక్ సపోర్ట్ దొరుకుతుంది, కొంచెం రెస్ట్ ఉంటుంది. ఇది క్రాస్ క్రాడిల్ పొజిషన్ అండి. దీంట్లో బేబీని ఇలా రైట్ హ్యాండ్తోని సపోర్ట్ నెక్ దగ్గర సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చినాక మిగతా బాడీ బేబీ స్పైన్ అంతా ఈ ఫోర్ ఆర్మ్ మీద సపోర్ట్ ఇచ్చాలి. బేబీ టమ్మీ మన టమ్మీకి టచ్ అవ్వాలి. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే మన బాడీలో ఉన్న వార్మ్త్ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్లస్ అటాచ్మెంట్ కూడా పెరుగుతుంది. సో బేబీ టమ్మీ ఇలా మన టమ్మీకి అటాచ్ అయి ఉండాలి. ఇంకొక ఫ్రీగా ఉన్న హ్యాండ్తోని మనం బ్రెస్ట్ని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, అంటే పొజిషన్ కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా నాస్ట్రిల్స్ బేబీవి బ్లాక్ అవ్వకుండా చూడాలి, అంటే బ్రెస్ట్ టచ్ అయ్యి నాస్ట్రిల్స్ బ్లాక్ అవ్వకుండా గమనించాలి. ఫుట్బాల్ హోల్ పొజిషన్ అంటాం. అంటే బేబీని ఇట్లా ఫుట్బాల్ లాగా మన చెస్ట్కి మన హ్యాండ్కి మధ్యలో ఇలా పట్టుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ఫుట్బాల్ హోల్డ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం సిజేరియన్ అయిన వాళ్ళకి పొట్ట మీద స్టిచెస్ ఉంటాయి కాబట్టి దానిపైన ప్రెషర్ పడకుండా ఇలా సైడ్ నుండి పట్టుకోవడం వల్ల స్టిచెస్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండదు. దీంట్లో కూడా సేమ్ ముందులాగానే నెక్ సపోర్ట్ ఇవ్వాలి ఈ హ్యాండ్తోని, మిగతా బాడీ అంతా మన ఫోర్ ఆర్మ్ పైన సపోర్ట్ ఉండాలి. బేబీ టమ్మీ మన చెస్ట్కి టచ్ అవ్వాలి. ఇది క్రాడిల్ హోల్డ్ పొజిషన్. దీంట్లో బేబీ నెక్ని మనం ఎల్బోతో సపోర్ట్ ఇస్తాము, బాడీని ఇట్లా ఫోర్ ఆర్మ్తో సపోర్ట్ ఇచ్చేయాలి. దీంట్లో కూడా సేమ్ బేబీ ఇయర్, షోల్డర్, హిప్ అన్ని ఒకే లైన్లో ఉండాలి చేసుకోవాలి. బేబీ టమ్మీ మదర్ టమ్మీకి ఇలా టచ్ అవ్వాలి. సేమ్ ఇలాగే ఇంకొక ఫ్రీ హ్యాండ్తోని మనం బ్రెస్ట్ని ఎలా అంటే అలా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ లైన్ పొజిషన్. దీంట్లో మదర్ కంఫర్టబుల్గా బెడ్ పైన పడుకొని సైడ్కి తిరిగి బేబీని తన వైపు తిప్పుకోవాలి. మొత్తం తిప్పుకొని బేబీ సేమ్ టమ్మీ మదర్కి టచ్ అవుతూ సైడ్ వేస్లో ఉండి బేబీకి ఫీడ్ చేయాలి.